పైసా పైసా కూడబెట్టుకొని సామాన్య ప్రజలు అప్పుడొక తులం బంగారం కొంటుంటారు. ఆ బంగారం ఇంట్లో ఆడవాళ్ల సెంటిమెంటే కాదు, ఏదైనా అత్యవసరమైన అనుకోని కష్టం వచ్చినా బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవచ్చని ధీమా కూడా. కానీ ఆ మధ్య తరగతోడి భరోసానే కొన్ని బ్యాంకులు చెదరగొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఇండియన్ బ్యాంక్ ఘటనతో అసలు బ్యాంకుల్లో బంగారం కుదువ పెడితే సేఫేనా అన్న భయం పుట్టుకొస్తుంది. మహబూబాబాద్ పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ శాఖలో 22 మంది ఖాతాదారులు లోన్ కోసం తాకట్టు పెట్టిన సుమారు 90 లక్షల విలువైన 700 గ్రాములు బంగారం మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. అసిస్టెంట్ మేనేజర్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఆ బంగారాన్ని పెట్టి డబ్బు తీసుకున్న వ్యవహారం బయటకు రావడంతో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఇండియన్ బ్యాంక్లో డబ్బు సేఫేనా? ఆడిటింగ్ సరిగ్గా జరుగుతోందా? ఒకవేళ జరిగిన బ్యాంక్ అధికారులు ఒకరికొకరు సహకరించుకుంటారా? లేక ఓ అధికారి చేతువాటాన్ని గ్రహించలేనంత దుర్భర స్థితిలో ఇండియన్ బ్యాంక్ ఉందా? ఇండియన్ బ్యాంక్ లో కుదవ పెట్టిన బంగారం బయటికి ఎలా వస్తుంది? అది కూడా ప్రైవేట్ సంస్థలో తాకట్టు పెట్టే వరకు వెళ్ళిందంటే ఇండియన్ బ్యాంక్ ఎంత సేఫ్టీనో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మిగతా ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లో బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్స్ కూడా భయంతో వణికిపోతున్నారు. ఒక ప్రభుత్వ బ్యాంకులోనే ఇలా జరిగిందంటే ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను అసలు నమ్మే పరిస్థితి ఉంటుందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి ఇలాంటి ఘటనలు గతంలో ఎక్కడైనా జరిగాయా అని చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు గిరినగర్ ఇండియన్ బ్యాంక్ లో కూడా ఒక ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్ కోసం 4 కోట్ల రూపాయల విలువైన 2780 గ్రాముల బంగారాన్ని దొంగలించిన ఘటన కలకలం రేపింది. ఇంకా తవ్వుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు ఊరికొకటి బయటపడేలా ఉన్నాయి. ఈ తరహా మోసాల్లో బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ నుంచి మేనేజర్లు, ఆ పై స్థాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. ఇంటర్నల్ ఆడిట్స్ జరిగినా మేనేజ్ చేసిన దాఖలాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక్క విషయంలో కస్టమర్లు కొంత భరోసాతో ఉండవచ్చు. బ్యాంకుల్లో ఒకే స్టేజ్లో కాకుండా అనేక దశల్లో ఆడిట్స్ జరుగుతాయి. ఏదో ఒక స్థాయిలో బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం లేదా మోసం బయటపడితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ కస్టమర్ కి పూర్తి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా తమ వద్ద ఉండే తాకట్టు బంగారానికి ఇన్సూరెన్స్ కలిగి ఉంటారు. సో పోలీస్ దర్యాప్తు పూర్తయిన తర్వాత కస్టమర్లకు వారి అసలు బంగారం లేదా దానికి సమానమైన మార్కెట్ విలువను బ్యాంకులు తిరిగి చెల్లించాల్సిందే. కానీ ఈ ప్రాసెస్ అంతటికీ కొంత టైం పడుతుంది.